హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎల్కేజీలో నుంచి మనం అడిషన్స్ ఎలా నేర్పిస్తాం, నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేసరికి అడిషన్స్ ఎలా నేర్పిస్తాం, అంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అడిషన్స్లోనే మనకు పిల్లలకి అడిషన్స్ ఎలా నేర్పించాలనేది ఇక్కడ చూసాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి చిన్నపిల్లలకి ఎల్కేజీ ఉన్నప్పుడు లేదంటే యూకేజీలో ఉన్నప్పుడే ఫస్ట్ పిల్లలకి జస్ట్ ఇవి ఆబ్జెక్ట్స్ ద్వారా అంటే 1 2 3 4 కౌంటింగ్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ మెథడ్ అనేది ఇలా నేర్పించాలి. అంటే 1 2 3 4 5 6 అని ఇది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి 1 2 3 4 5 ఇలా లైన్స్ వేసుకొని ఇది సెకండ్ మెథడ్, లైన్స్ వేసుకొని చేసుకోవడం. ఇది కూడా మనము పిల్లలకి అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ప్లస్ సింబల్ ఉంది, ఇలా మైనస్ సింబల్ ఉంది, అంటే హారిజాంటల్గా ఉంది వర్టికల్గా ఉంది కాబట్టి మనం పైన కింద వేసుకోవాలన్నా, లేదు సబ్ట్రాక్షన్ అంటే జస్ట్ మనకు హారిజాంటల్లో ఒక్కటే ఉంటుంది వర్టికల్లో ఉండదు కాబట్టి పైన ఒక్కటే వేసుకోవాలని, అలా ఒక చిన్న డిఫరెన్స్ అనేది కూడా పిల్లలకి చిన్నగా ఉంటారు కాబట్టి ఎల్కేజీలో అప్పుడు ఇలా చెప్పండి. హారిజాంటల్ వర్టికల్ లేదంటే ఇట్లా ఒకటేసారి ఉంటుంది కదా, పైన ఒక్కటే వేసుకొని కిందవి క్యాన్సిల్ చేయాలనేది సబ్ట్రాక్షన్ మెథడ్ తర్వాత చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మెథడ్ కొద్దిగా ఫస్ట్ క్లాస్ కల్లా వెళ్ళేసరికి పిల్లలకి ఏం చెప్పాలంటే ఒక నెంబర్ కీప్ ఇన్ మైండ్ 7 కీప్ ఇన్ మైండ్ అండ్ కౌంట్ ఇన్ ఫింగర్స్. అంటే ఫస్ట్ 7 కీప్ ఇన్ మైండ్ పెట్టుకొని 8 ఫింగర్స్ పెట్టుకొని కౌంట్ చేయాలి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి నెక్స్ట్ ఈ మెథడ్ నేర్పియాలి. ఈ మెథడ్లో పిల్లలకి ఇలా నేర్పించుకుంటారు. 7 కీప్ ఇన్ మైండ్ అండ్ 8 ఫింగర్స్ పెట్టి వాళ్ళకి కౌంట్ చేసి ఆన్సర్ అనేది రాయాలి అనేది కూడా చెప్పాలి మనకి. నెక్స్ట్ ఆ మెథడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లలకి ఇలా ఫస్ట్ సింగిల్ డిజిట్ అనేది ఈజీగా చేస్తారు కదా, మళ్ళీ డబల్ డిజిట్ వచ్చేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నెక్స్ట్ దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఫస్ట్ నేర్పియండి. ఇలా నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ వచ్చేసరికి క్యారీ వస్తుంది. ఈ క్యారీ కూడా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసి ఈ క్యారీ వచ్చేది మనం సెకండ్ అంటే 1s ప్లేస్ నుంచి 10s ప్లేస్లోకి వేసుకోవాలి అనేది ఇది ఫిఫ్త్ మెథడ్ అనేది చెప్పండి. ఇవి నేర్పించేటప్పుడే చిన్నపిల్లలకి నెక్స్ట్ సిక్స్త్ మెథడ్ ఏమొస్తా అంటే పిల్లలకి నెంబర్ లైన్ అడిషన్ అనేది నేర్పియండి. నెంబర్ లైన్ అడిషన్ అంటే క్యారీ ఫార్వర్డింగ్, ఎక్స్పాండెడ్ ఫామ్ నెక్స్ట్ నెంబర్ అంటే 1s 10s 100s అంటే ఇక్కడ డివైడ్ చేసుకోవాలి మనం 764 అనేది, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది పైకి అనేది ఇది ఒక మెథడ్, సెవెంత్ మెథడ్. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కాలం మెథడ్స్ అంటే పిల్లలకి ఈజీగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ 1000s ప్లేస్ అనేది, అది కూడా ఒకటి చేయండి. నెక్స్ట్ దీంట్లో వర్డ్ ప్రాబ్లమ్స్ పిల్లలకి ఏం చేయాలంటే వర్డ్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఇలా ఇవ్వాలి, ఇలా ఇచ్చి వాళ్ళు కూడా అడిషన్ చేసేలాగా చేయాలి. అంటే ఒక అలిషా దగ్గర 12 పెన్స్ ఉన్నాయి, హర్ష దగ్గర 15 పెన్స్ ఉన్నాయి, టోటల్ ఎంత అనేది. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ వచ్చేసి రిపీటెడ్ అడిషన్స్, అంటే ఇది మల్టిప్లికేషన్లోనే మనం రిపీటెడ్ అడిషన్స్ ఎలా చేస్తామనేది కూడా చెప్పండి. ఇవి 10 మెథడ్స్ ఆఫ్ అడిషన్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలిషా ఛానల్.